హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టుడే December 13, 2019 హిందీలో ఎడిటోరియల్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి యాన్ ఎగ్జానరేషన్. ది క్లీన్ చిట్ టు మోడీ ఈజ్ అన్సర్ప్రైజింగ్ బట్ ద రైట్స్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ యాజ్ స్పాంటేనియస్. అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇది గోద్రా అల్లర్లు 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించింది అనమాట. ఈ 2002 అల్లర్లకు సంబంధించిన ఈ గోద్రా అల్లర్లో ఆయన ఎగ్జానరేషన్ అంటే అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు. అతనికి ఎటువంటి నేర ఆరోపణ లేదు, అతను పూర్తిగా దానికి ఏ సంబంధం లేదు అని చెప్పేసి అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు, నివారణ కల్పించేది. గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఒక కమిటీ ఏం చేసిందంటే క్లీన్ చిట్ ఇచ్చింది, నరేంద్ర మోడీకి ఎటువంటి సంబంధం లేదు ఈ గొడవలతో అని. కానీ ఓకే, ఎంత సర్ప్రైజింగ్ ఏం కాదు. క్లీన్ చిట్ టు మోడీ ఈజ్ అన్సర్ప్రైజింగ్. మనం అందరం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు, అందరికి అర్థమైంది. ఎందుకని ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆ మాత్రం కేసును ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతే ఏముంది. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అనుకుందాం, లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఆ తిరుగుబాటు ఏదైతే ఉందో, ఆ రైట్స్, ఆ అల్లర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్పాంటేనియస్గా అంటే అప్పటికప్పుడు అనుకొని జరిగినాయి, కానీ ఇటువంటి ప్లాన్ లేదు అని చెప్తున్నారు. అది మాత్రమే కొంచెం బాధగా ఉందన్నమాట. అది మాత్రం కరెక్ట్ కాదు. సో ఆయన క్లీన్ చిట్ చేయడం ఒకటే, కానీ అది స్పాంటేనియస్గా జరిగిందంటే మాత్రం కరెక్ట్ కాదు. దీస్ ఆర్ ద ప్లాన్డ్ వన్స్. అంటే ఈ అక్కడ అల్లర్లు అనేవి ప్లాన్గా జరిగినాయి అనమాట. ఓకే, దీంట్లోకి వెళ్ళబోయే ముందు మనం డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం. పర్సెప్షన్, జ్ఞానము, తెలుసుకొనుట. నాలెడ్జ్, ఎడ్యుకేట్. స్టే, దారి తప్పిపోవు. ర్యాండమ్, చేంజ్. కార్నేజ్, మారణకాండ. మ్యాసిక్రో, మాస్ మర్డర్. ఎగ్జానరేషన్, నివారణ. విండికేషన్, డిశ్చార్జ్. అబ్సల్యూట్, విమోచనం పొందు. ఎగ్జానరేట్, డిశ్చార్జ్. వెంట్, బయటకు ద్వారము. అవుట్లెట్, ఓపెనింగ్. టెస్టిమోనీ, సాక్ష్యము, రుజువు. ప్రూఫ్, విట్నెస్. ప్రిమా ఫేసియా, మొదటి దినాన్ని అనుసరించి, ప్రథమ పరీక్ష అనుసరించి. బేస్డ్ ఆన్ ద ఫస్ట్ ఇంప్రెషన్. ఎనిమిటీ, శత్రుత్వము, పగవ. హోస్టైలిటీ, ఫ్రిక్షన్. తర్వాత ఇంప్యుటేషన్, నింద, బ్లేమ్. ప్రీజుడిషియల్, పక్షపాతం లేకుండుట, అన్బయాస్డ్. ఇన్స్టిగేట్, ప్రోద్బలము. సజెస్ట్, ప్రాంప్ట్. కల్పబుల్, నేరం చేయదగిన, నిందార్హమైన. గిల్టీ, బ్లేమ్ వర్తి. తర్వాత మేహెమ్, అల్లకల్లలము, గందరగోళము. చావోస్, డిజార్డర్. అన్లీష్, విడిపించు. రిలీజ్, ఫ్రీ. పర్సీవ్, అవగాహన చేసుకొని, చూచి తెలుసుకొని. రికగ్నైజ్, అవేర్. ఆర్చిస్ట్రేట్, కూర్పు, ఏర్పరచు. అరేంజ్, ఆర్గనైజ్. కన్విక్ట్, నేరస్తుడు. క్రిమినల్ అఫెండర్. పర్టైన్, కలిగియుండు, తగ్గియుండు. కన్సర్న్, అబ్టైన్డ్. పర్సిక్యూషన్, హింస, టార్చర్. కల్మినేషన్, ఉన్నత స్థితి. పీక్, హై పాయింట్. ఇవన్నీ దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్తే, యాన్ ఎగ్జానరేషన్ అంటే ఆయనకి నివారణ కల్పించారు, ఆయన నేరస్తులు కాదని క్లీన్ చిట్ ఇచ్చారు. ద క్లీన్ చిట్ టు మోడీ ఈజ్ అన్సర్ప్రైజింగ్ బట్ ద రైట్స్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ స్పాంటేనియస్. కానీ ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది సర్ప్రైజింగ్ ఏం కాదు, అందరూ ఆశ్చర్యపోయే విషయం కాదు. కానీ ఆ రైట్స్ని మాత్రం ఏవైతే అల్లర్లు ఉన్నాయో అవి కూడా స్పాంటేనియస్, అంటే అప్పటికప్పుడు జరిగినాయని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అవన్నీ కూడా ప్లాన్డ్గా చేసినాయి అని చెప్తున్నారు. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఆఫెన్ సీన్ యాజ్ టూల్ టు మేనేజ్ పబ్లిక్ పర్సెప్షన్ అబౌట్ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్టేట్ వెన్ ఎవర్ యాన్ అన్టవర్డ్ ఇన్సిడెంట్ టేక్స్ ప్లేస్. అంటే ఇప్పుడు మన కమిషన్స్ అనేవి, తర్వాత ఎంక్వైరీ కమిషన్లు, ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ప్రజల్లో జ్ఞానం తెప్పించడానికి. ఎప్పుడైనా ఎవరు ఊహించని సంఘటనలు ఏమైనా జరిగితే కనుక ఆ వాటి యొక్క ఎంక్వైరీ కోసం ఈ కమిషన్లని ఏర్పాటు చేస్తారు. అంటే ప్రజలకు నిజాలు అబద్ధాలు ఏవైతే కరెక్ట్గా నిర్ధారించడానికి ఉపయోగించే ఒక టూల్స్ లాగా ఉన్నాయన్నమాట. దేర్ రిపోర్ట్స్ ఆర్ రేర్లీ సబ్మిటెడ్ ఆన్ టైమ్. మెనీ ఆర్ నాట్ మేడ్ పబ్లిక్ అండ్ ఫ్యూ స్టే ఫ్రమ్ ద క్లీన్ చిట్ రోడ్ మ్యాప్డ్ అవుట్ ఫర్ దమ్ బై ద రీజైమ్స్ దట్ అపాయింటెడ్ దెమ్. అంటే చాలా వరకు రేర్గా అంటే వీటికి సంబంధించిన రిపోర్ట్లన్నీ కూడా ఇన్ టైంలో కనుక సబ్మిట్ చేయడం అనేది చాలా తక్కువ అనమాట. కొన్నేమో పబ్లిక్గా ఇస్తారు, కొన్నేమో ప్రైవేట్గా ఇస్తారు, కొన్నేమో క్లీన్ చిట్ ఇస్తారు. అలాంటి రకరకాలైన అంటే రిపోర్ట్లు వస్తూ ఉంటాయి అనమాట. ఆఫెన్ ద ఫైండింగ్ ఆర్ మేడ్ పబ్లిక్ సో లేట్ యాజ్ టు మేక్ అ లిటిల్ డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఫైండింగ్స్ అనేవి చాలా టైం పడతాయి అన్నమాట. దానికి టైం పట్టడం వల్ల దాంట్లో కొన్ని మార్పులు అనేవి రావచ్చు. అంటే ఈ కమిటీ వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిందనుకోండి, ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత కొంత మార్పు వస్తుంది. అంటే నిజాలు అనేవి బయటికి రావు. ద జీటీ నానావతి అండ్ ఏహెచ్ మెహతా కమిషన్ కాన్స్టిట్యూటెడ్ టు
probe the horrific burning of the Sabarmati Express train at Gordra in 2002 and the deadly communal carnage that followed fits this profile of a Judicial Commission to a T. అంటే ఇప్పుడు జీటీ నానావతి తర్వాత ఏహెచ్ మెహతా అనే ఒక కమిటీ అనేది ఫామ్ చేశారు. దేనికోసం 2002లో శబరిమతి ఎక్స్ప్రెస్ని తగలబెట్టిన కేసులు, అంటే గోద్రాలో జరిగిన శబరిమతి ఎక్స్ప్రెస్ని తగలబెట్టిన కేసులో దీనికి సంబంధించిన కమిటీని కాన్స్టిట్యూట్ చేశారనమాట. యాక్చువల్గా అది కమ్యూనల్ కార్నేజ్, అంటే ఒక మతపరంగా జరిగిన మారణకాండ, హింసాకాండ అనమాట. దీంట్లో చాలా వరకు అంటే అక్కడ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో దాని వాళ్ళ హస్తం ఉందన్నమాట. ఇట్స్ ఎగ్జానరేషన్ ఆఫ్ నరేంద్ర మోడీ ది దెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ షుడ్ కమ్ యాజ్ నో సర్ప్రైజ్. అంటే ఇప్పుడు దీంట్లో నుంచి ఆయనకి విముక్తినివ్వటం, నరేంద్ర మోడీకి ఏదైతే ఈ కేసు నుంచి ఆయన విముక్తి ఇవ్వటం అనేది అందరూ ఊహించిందే, సర్ప్రైజ్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. మిస్టర్ మోడీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అబ్జాల్వ్డ్ బై ఏ సుప్రీంకోర్టు అపాయింటెడ్ స్పెషల్ ఇన్వెస్టిగేటెడ్ టీమ్. ఆల్రెడీ సుప్రీంకోర్టే ఇతన్ని నిర్దోషిగా తేల్చేసింది. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఇతను నిర్దోషిగా తీర్పిచ్చింది. ఏ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద టీమ్స్ రిపోర్ట్. దాంతోపాటు ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కూడా ఆ టీం ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేశారు. దేర్ వర్ ఎలిగేషన్స్ దట్ మిస్టర్ మోడీ హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ ద పోలీస్ టు allow Hindus to vent their anger and that he had placed 2 ministers in the police control room but except for some oral testimony there was no material evidence to back them. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మోడీ అప్పట్లో ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయంటే పోలీసు వాళ్ళకి, హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కోపాన్ని బహిర్గతపరిచే విధంగా చేయండి, వాళ్ళని ఎటువంటిగా వాళ్ళని ఆపద్దు. దాంతోపాటు ఏం చేశాడంటే దానికి సాక్ష్యంగా, అంటే అలా వాళ్ళు పోలీసుని కంట్రోల్ చేయడానికి 2 మినిస్టర్లు అనే వాళ్ళని కంట్రోల్ రూమ్లో కూడా పెట్టాడనమాట. దీనివల్ల అటువంటి ఏ ఎవిడెన్స్ కూడా లేదు, అంటే దానికి సపోర్టివ్గా ఏ ఎవిడెన్స్ కూడా ఇవన్నీ చేసినట్టు దెర్ వాజ్ నో మెటీరియల్ ఎవిడెన్స్ టు బ్యాక్ దమ్. అతనికి వ్యతిరేకంగా కానీ లేకపోతే అతని సపోర్టివ్ కానీ ఏ ఎవిడెన్స్ కూడా లేదు. ద సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద వ్యూస్ ఆఫ్ అమికస్ క్యూరియా రాజా రామచంద్రన్ దట్ దెర్ వాజ్ అ prime facie material to proceed against Mr. Modi for promoting enmity between different groups and imputations prejudicial to national integration. అంటే ఇప్పుడు ఎవరైతే రాజా రామచంద్రన్ అనే అతనే అనమాట ఫస్ట్ నరేంద్ర మోడీకి అగెనెస్ట్గా అంటే కొన్ని ఆధారాలు సంపాదించి నరేంద్ర మోడీకి అగెనెస్ట్గా కేసును ఫైల్ చేశాడు. దాంతోపాటు ఏం చెప్పాడంటే ఈయన నరేంద్ర మోడీ అనే అతను రకరకాల గ్రూపుల మధ్య అంటే రకరకాల కులాల మధ్య చిచ్చు పెట్టి ఎటువంటి ఆధారాలు అంటే ఈ దేశ యొక్క సార్వభౌత్వానికి ఇతనేమి లేకపోతే ఈ యొక్క దేశం యొక్క మౌలిక సూత్రమైన అన్ని మతాలు సమానం అనే దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశాడని చెప్పేసి ఆయన ఫస్ట్ కేసు వేసాడనమాట. సిన్స్ దెన్ మిస్టర్ మోడీ హ్యాస్ లెడ్ హిజ్ పార్టీ టు విక్టరీ ఇన్ 2 జనరల్ ఎలక్షన్స్. అయినప్పటికీ అప్పటి నుంచి నరేంద్ర మోడీ 2 సార్లు తన పార్టీని ఎలక్షన్లో గెలిపించడానికి ముందుని గెలిపించాడు. దిస్ ఇష్యూస్ వాజ్ నెవర్ అబౌట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇన్స్టిగేషన్ బట్ రాదర్ అబౌట్ culpable inactions and his moral and political failure to take responsibility for the lawlessness that consumed the lives of over thousands people and mayhem unleashed by pursued supporters of the ruling party under his watch. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈయన ఏం చేస్తే అసలు మోడీ ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే యాక్చువల్గా ఆయన ఎటువంటి అంటే దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, ఆయన డైరెక్ట్గా కానీ ఏం ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఆయన ఇండైరెక్ట్గా ఆయన ఒక సహాయకారిగా ఉన్నాడు అనమాట. ఎవరైతే ఆ గొడవలు చేస్తున్నారో వాళ్ళందరికీ సహాయకారిగా ఉన్నారు. దీంతోపాటు ఆయన ఏమైందంటే మోరల్ అండ్ పొలిటికల్ ఫెయిల్యూర్ జరిగింది. అంటే మోరల్ వాల్యూస్ పరంగా చూసుకుంటే ఆయన ఫెయిల్ అయ్యాడు, పొలిటికల్గా ఫెయిల్ అయ్యాడు. దాంతోపాటు ఆయనకు ఏ రెస్పాన్సిబిలిటీని తీసుకోలేదు. ఏమని అప్పుడు జరిగిన అల్లర్లకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా దాంతోపాటు ఇంకా ఏం చేశారంటే ఎవరైతే ఈ అల్లర్లో పాల్గొని ఎక్కువ గొడవలు చేశారో వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా వాళ్ళని ఆ కేసుల నుంచి బయటపడేసే విధంగా ఈయన ప్రవర్తన ఉండిందనమాట. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అన్రియలిస్టిక్ టు యాక్సెప్ట్ దట్ ద probe would unearth any new evidence to establish a conspiracy at the higher level of the state government. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ చూడడానికి ఆయన రియలిస్టిక్గా లేదు అంటే అంతా కూడా నిజాయితీగా లేదనమాట. ఇది ఎట్లా ఉంది అంటే చాలా వరకు ఏవైతే ఎవిడెన్స్ అంటే అన్నింటినీ కూడా దాచేసి
ఎవరైతే ఈ హయ్యర్ స్టేట్ గవర్నమెంట్ అంటే మన భారతదేశంలో ఉన్న హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని కాపాడే విధంగా ఈ రిపోర్ట్ ఉంది. హౌఎవర్ వాట్ ఈస్ సమ్వాట్ డిస్కన్సర్టింగ్ ఈస్ దట్ ద ప్యానల్ సేస్ దేర్ వాజ్ నో ఆర్కెస్ట్రేటెడ్ violence anywhere and that no organization or party was involved. అంటే ఇక్కడ ఏం చెప్పిందంటే ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఇక్కడ జరిగిన ఏదైతే ఉందో అదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరిగిన వైలెన్స్ అయితే కాదు, దీంట్లో ఎటువంటి ఆర్గనైజేషన్లు కానీ పార్టీలు యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పింది. దిస్ ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద కన్విక్షన్ అప్టైన్ ఇన్ ట్రయల్ కోర్ట్స్ అగెన్స్ట్ ద పొలిటికల్ ఫంక్షనరీస్ ఇంక్లూడింగ్ ద ఫార్మర్ బీజేపీ మినిస్టర్ మాయా కొండనాని. అంటే ఎప్పుడైతే ఈ తీర్పు ఇలా స్టేట్మెంట్ ఇచ్చేసరికి ఏమైందంటే ఎవరైతే అప్పుడు కాలంలో పొలిటికల్ ఫంక్షనరీస్ ఎవరైతే రాజకీయంగా దాంట్లో ఆ పదవుల్లో ఉన్నారో అప్పుడు ఫార్మర్ మినిస్టర్ ఎవరో మాయా కొండనాని అనే అతని మీద అతను ట్రయల్లో అనుభవిస్తున్నాడు అన్నమాట, కోర్టులో శిక్ష అనుభవిస్తున్నాడు, కొంత ట్రయల్లో ఉన్నాడు. అతనికి మంచి అవకాశం, బయటకు వచ్చే అవకాశం వచ్చేసింది. అంటే అతను ఏ తప్పు చేయలేదని ధృవీకరించినట్లు అయిందనమాట. ఇట్స్ ఓన్లీ మేజర్ ఫైండింగ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ pertain to Joint Commissioner of Police M.K. Tandon under whose jurisdiction 177 people were killed in incidents at Golbarga Society, Norada Patiya and Norada Jam. అంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఎవరైతే అప్పుడు జాయింట్ కమిషనర్గా ఉన్నారో అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్లే అతని జ్యుడిస్డిక్షన్లో ఉన్న ఏరియాలైన గుల్బర్గా సొసైటీ ఒకటి, నరోడా పటియా ఒకటి, తర్వాత గొరోడా జామ్ అనే ఈ 3 ఏరియాల్లో మొత్తం 177 మంది ప్రజలు చనిపోయారు అని చెప్పేసి అతని యొక్క పరిపాలనాపరమైన వైఫల్యం వల్ల జరిగిందని ఈ కమిటీ అనేది స్టేట్మెంట్ ఇచ్చింది. హీ ఈజ్ ఇండికేటెడ్ ఫర్ ఫెయిలింగ్ టు అప్రాప్రియేట్ ద గ్రావిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. అంటే అతను ఎవరైతే ఆ కమిషనర్ జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సిచ్యువేషన్ అంచనా వేయలేకపోయాడు, అంటే దాని యొక్క ప్రమాద తీవ్రతను అంచనా వేయలేకపోయాడు. అదర్వైజ్ ద రిపోర్ట్స్ సెయిస్ విత్ ద అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ దట్ ద రైట్స్ వర్ ఓన్లీ స్పాంటేనియస్ అండ్ దట్ ద పోలీస్ డిడ్ దేర్ బెస్ట్ టు కంటైన్ ఇట్. దీంతోపాటు ఏం చెప్పింది, దీంతోపాటు అదర్వైజ్ అలా కాకపోతే కనుక ఒకవేళ ఆయన కనుక సరిగా వర్క్ చేసి ఉంటే కనుక ఇదంతా కూడా ఈ ఏదైతే అల్లర్లు జరిగినాయి అన్నీ కూడా స్పాంటేనియస్ అప్పటికప్పుడు జరిగినాయే తప్ప ఎవరు ప్లాన్ చేసినవి కాదు. పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క పనులను పూర్తిగా సమర్థవంతంగా నిర్వహించారు అని చెప్పింది. ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ బట్ నాట్ సర్ప్రైజింగ్ దట్ ద ప్యానల్ డిస్మిసెస్ ద టెస్టిమోనీ ఆఫ్ ద 3 IPS ఆఫీసర్స్ ఆన్ ద పోలీస్ కాంప్లిసిటీ ఆర్ inaction as false and questions the work of the NGOs working for the victims. ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏంటంటే మనం డిసప్పాయింట్ అవ్వాలి, కానీ సర్ప్రైజ్ అవ్వడానికి ఏం లేదు. ఎందుకని అక్కడ ఈ ప్యానల్ అనేది ఏవైతే ఉందో 3 IPS ఆఫీసర్ల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది వదిలేసింది, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. దాంతోపాటు ఆ స్టేట్మెంట్ కూడా తప్పని చెప్పింది. తర్వాత చాలా NGOs ఏం చేస్తున్నాయంటే ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం వర్క్ చేసే వాళ్ళు ఉన్నారనమాట, వాళ్ళ కోసం అంటే ఆ బాధితుల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం అయితేనేమి వాళ్ళకి న్యాయం జరగాలి అయితేనేమి ఆ వర్క్ చేసే ఆ NGOsకి ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకని అంత ఎగనెస్ట్గా వచ్చేసింది, ఆ విక్టిమ్స్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చేసింది అనమాట. ఇదండి అలా ఇది ఫస్ట్ ఆర్టికల్. తర్వాత ఈ నేషన్ #194 అనేది ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి అండి. ఇది ఒక్కసారి మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. నేను నెక్స్ట్ 2 ఆర్టికల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మన క్యాబ్, ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో కదా సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్టికల్. దీంట్లో ఉన్న ఒకసారి చూద్దాం, ఈ ఆర్టికల్ని చూద్దాం ఒకసారి. ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ మెజారిటీ అంటే మనం ఏమని చెప్తున్నాం అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ మెజారిటీ కింద లిస్ట్లో చూసుకొని మనం ఏదైతే ఈ క్యాబ్ బిల్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్రూవ్ చేయడానికి చూస్తున్నాం. మెజారిటీ ఎవరు అంటే మెజారిటీ ఇప్పుడు మన లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ బిల్లుని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాము, ఏ బిల్లు అయితే మెజారిటీ వస్తుందో ఆ బిల్లు యాక్సెప్ట్ అవుతుంది. అంటే మెజారిటీ మీద యాక్సెప్ట్ అవుతున్నాయే తప్పితే నిజంగా ఆ బిల్లులకి అంత ప్రాముఖ్యత ఉందా అంటే మన యొక్క అధికారంలో ఎక్కువ మంది మన వాళ్ళు వెనుక ఉంటే కనుక ఆ బిల్లును మనం ఏ బిల్ అయినా కానీ మనం పాస్ చేసుకునే అధికారం మనకుంటుంది అని చెప్తున్నారు యాక్చువల్గా. అంతేగాని ప్రజల యొక్క మంచినో లేకపోతే రాజ్యాంగ యొక్క మౌలిక సూత్రాలు మౌలిక ధర్మాలను గురించి ఆలోచించే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు అని చెప్తున్నారు. ద NRC ఇన్ అస్సాం హ్యాస్ given us an indication of risk involved in such exercises of inclusion and exclusion. అంటే ఇప్పుడు మనం అస్సాంలో ఏదైతే జరిగిందో అది మనందరికీ ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. దేనికి ఇండికేషన్ ఇస్తుంది, చాలా పొరపాట్లు అంటే రిస్కులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం
ఒక ఎన్ఆర్సీ అనేది జరిగింది అస్సాంలో. దాని ప్రకారం ఏంటంటే ఎక్స్క్లూషన్స్ జరిగినాయి. అంటే మన భారతీయ యొక్క పౌరులు ఎవరో కాదు అనే దాన్ని కొంతమంది డిసైడ్ చేశారనమాట. ఈ ఎక్స్క్లూజన్లో కొన్ని రిస్కులు ఉన్నాయి, మనకు కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఆ ప్రమాదాలని ఒక ఇండికేటర్ లాగా ఈ ఎన్ఆర్సీ అస్సాంలో జరిగింది మనకు చూపిస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ CAB passed in both the houses this week promises to give the protection of citizenship to non-Muslims who fled to India to escape religious persecution in Pakistan, Bangladesh and Afghanistan. అంటే ఇప్పుడు మనకు ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది 2 హౌసెస్లో నిన్న ఈ వీక్లోనే పాస్ అయిపోయింది. 2 హౌసెస్లో పాస్ అయ్యి ఇది ఏం చేసింది, ఈ బిల్లు ప్రకారం ఏం చేస్తున్నారంటే నాన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి హింసకు గురయ్యి అంటే రిలీజియస్ పరంగా మతపరంగా హింసకు గురయ్యి భారతదేశానికి ఎవరైతే వచ్చారో వాళ్ళకు మనం సిటిజన్షిప్ అంటే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇచ్చే విధంగా ఈ బిల్లు వాళ్ళని సపోర్ట్ చేస్తుందన్నమాట. వైల్ ద రిలీజియస్ పర్సెప్షన్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గ్రౌండ్ ఫర్ ప్రొటెక్షన్. The problem with the CAB is that it does not include all communities that suffered religious persecution and explicitly excluded Muslims who suffered persecution in the specified countries and other non-Muslim majority countries like Myanmar. అంటే ఇప్పుడు ఈ యొక్క క్యాబ్ అనే దాంట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది ఏంది, రిలీజియస్ పరంగా అక్కడ ఎవరైతే హింసకు గురవుతున్నారో వాళ్ళకు మాత్రమే మనం సిటిజన్షిప్ ఇచ్చేటట్టు చూసాం. దాంతోపాటు ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ కూడా ఆయా దేశాల్లో కొంత హింసకు గురవుతున్నారు. ఆ యొక్క దేశాల్లో వాళ్ళ మీద వ్యతిరేకంగా అంటే ఆ ముస్లిమ్స్కి అయితే వ్యతిరేకంగానే కొన్ని ముస్లిం మతాలు అయితేనే కులాలు అయితే ఉన్నాయి, వాళ్ళకు కూడా కొన్ని హింస జరుగుతుందన్నమాట. దాంతోపాటు మయన్మార్ లాంటి నాన్ ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న దేశంలో నుంచి వచ్చే ప్రజలకు కూడా మనం ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాం. అక్కడి నుంచి వచ్చే ముస్లిమ్స్కి ఎటువంటి సిటిజన్షిప్ ఇచ్చేటట్టు కానీ ఏమీ లేకుండా పోయింది. ద మెజారిటేరియన్ నేషన్ ఆఫ్ రిలీజియన్ బేస్డ్ సిటిజన్షిప్ ఆల్దో ఇంట్రెన్సిక్ టు ద భారతీయ జనతా పార్టీస్ ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ షేర్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ. అంటే ఇప్పుడు ఈ మెజారిటీయన్ నేషన్ అంటే ఎక్కువగా చాలా పెద్ద దేశం అయిన మన భారతదేశం లాంటిది రిలీజియన్ మీద అంటే మతపరంగా ఆధారపడి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది ఈ భారతీయ జనతా పార్టీ యొక్క విధానం అవ్వచ్చు. కానీ ఈ విధానాన్ని భారతదేశంలో ఎక్కువ మంది పౌరులు కానీ లేకపోతే ప్రజలు కానీ దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఇన్ ఎడిషన్ సచ్ ఏ వ్యూ ఈజ్ అలైన్ టు ద కాన్స్టిట్యూషనల్ కాన్షియస్నెస్ విచ్ ఎమర్జ్డ్ ఇన్ 1950 embodying the idea of a people who committed themselves and those governing on their behalf to the constitutional order. These in support of the CAB have relied around the agreement that it is non-discriminatory and its objections are justiciable. అంటే ఇప్పుడు 1950లో ఏదైతే మనం ఈ సిటిజన్షిప్ సంబంధించిన ఏదైతే మన యొక్క చట్టాన్ని ఏదైతే తీసుకొచ్చామో ఆ చట్టం ప్రకారం కనుక చూస్తే కనుక ఇప్పుడున్న ఈ CAB బిల్ అనేది అసలుకు దేనికి పనికిరాదనమాట. అంటే అది దీంతో కంపారిటివ్ కూడా పనికిరాదు, ఇది దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఇన్ డూయింగ్ సో దే హ్యావ్ ఆఫెన్ ఇన్వోక్డ్ ద మోరల్ ఇంపరేటివ్ ఆఫ్ కరెక్టింగ్ ఏ పర్సీవ్డ్ పాస్ట్ రాంగ్ ఇన్ దిస్ కేస్ ద పిటిషన్. అంటే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే 1950లో జరిగిన ఏదైతే తప్పు ఉందో ఆనాటి కాలంలో జరిగిన ఆ తప్పుని సరిదిద్దడం కోసమే ఈ క్యాబ్ బిల్లు తీసుకొచ్చామని వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఈ సిచ్యువేషన్లో ఇన్ ద ప్రాసెస్ ద క్యాబ్ చేంజెస్ కంప్లీట్లీ ద ఐడియా ఆఫ్ ఈక్వల్ అండ్ ఇంక్లూజివ్ సిటిజన్షిప్ ప్రామిస్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. దీనివల్ల ఏమైంది అంటే ఈ క్యాబ్ బిల్ ఏదైతే ఉందో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో అది పూర్తిగా మన సిటిజన్షిప్ ఏదైతే కాన్స్టిట్యూషన్ని సిటిజన్షిప్కు సంబంధించిన అంటే ఈ పౌరసత్వానికి సంబంధించిన ఏదైతే ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ పూర్తిగా దాన్ని వ్యతిరేకించే విధంగా దాన్ని దెబ్బతీసే విధంగా ఇప్పుడు ఈ క్యాబ్ బిల్ అనేది వచ్చేసింది. చార్జెస్ ఇన్ సిటిజన్షిప్ లా ది క్యాబ్ కెనాట్ హౌఎవర్ బీ సీన్ ఇన్ ఐసోలేషన్. అంటే ఇప్పుడు మనం ఈ క్యాబ్ని కనుక చూసుకుంటే కనుక దీన్ని ఒక్కదానిగా చూడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఒక్కదానిగా చూడకూడదు. ఈ క్యాబ్ అనేది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనేది ఒక్కదానిగా చూడకూడదు. ఇట్ మస్ట్ బీ సీన్ ఇన్ tandem with the national registration of citizenship and other changes. దీన్ని దేంతో పాటు కలుపుకొని చూడాలంటే దీని వెనకాల ఏది ఉంది అంటే ఈ నేషనల్ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో ఆ ఎన్ఆర్సీతో పాటు కలిపి చూసుకోవాలి. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనే దాంతో కలిపి దీన్ని ఎప్పుడైనా సరే మనం చూసి దీని గురించి మాట్లాడాలి, అంతేగాని దీని ఒక్కదాన్ని సపరేట్గా చూడకూడదు. విచ్ హ్యావ్ ప్రిసీడెడ్ ఇట్ అంటే దీనికి ముందు అదే ఉంది. ద హోమ్ మినిస్టర్ అండ్ ద లా మినిస్టర్ హ్యావ్ క్లారిఫైడ్ దట్ ద CAB and the NRC are distinct. The NRC protects the country against illegal migrants and the CAB protects the refugees.
అంటే ఇప్పుడు మనకు ద హోమ్ మినిస్టర్ మరియు లా మినిస్టర్ ఎంత అమిత్ షా ఏం చెప్పాడంటే క్యాబ్ అనేది ఎన్ఆర్సీ అనేవి రెండు విరుద్ధమైనవి అనమాట, రెండు రకాలైనవి, అవి రెండు ఎప్పుడు కలపకూడదు. ఎన్ఆర్సీ అనేది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలని సపోర్ట్ చేస్తూ, అంటే వాళ్ళని కాపాడే విధంగా ఇల్లీగల్ మైగ్రేట్స్కి వ్యతిరేకంగా ఈ ఎన్ఆర్సీ బిల్లు ఉంటే, క్యాబ్ అనేది ఏదైతే ఉందో, ఏదైతే రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, అంటే భారతదేశ ప్రపంచ అదే బంగ్లాదేశ్, పాకిస్తాను, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే రిఫ్యూజీస్ వెళ్ళగొట్టబడ్డారో లేకపోతే హింసకు గురయ్యారో అలాంటి వాళ్ళకి ఇచ్చే బిల్లు మాత్రమే, వాళ్ళకి సంబంధించిన బిల్లు మాత్రమే అని చెప్పారు. దిస్ హవెవర్ ఈజ్ ఇన్కమ్యూనిసరేట్ విత్ ద ఎలక్షన్ స్పీచ్ మేడ్ బై బీజేపీ లీడర్స్. ఇది దేనికి ప్రతిబంధక, అంటే దేనికి ఉద్ఘాటించే విధంగా, అంటే దేన్ని చెప్పే విధంగా ఉందంటే ఎలక్షన్ స్పీచ్లో బీజేపీ లీడర్స్ ఏవైతే ప్రమాణాలు చేశారో దానికి వీళ్ళు చేసే పనిలాగా ఉందన్నమాట. ఫర్ ఇన్స్టాట్ స్పీకింగ్ ఇన్ కోల్కతా ఎర్లియర్ దిస్ year, Amit Shah had promised an NRC in West Bengal, but only after the passage of the cap to ensure that no Hindu, Buddhist, Sikh, Jain and Christian refugees is denied citizenship for being an illegal migrants. అంటే ఇప్పుడు అమిత్ షా కోల్కతా మీటింగ్లో ఏం చెప్పాడు అంటే, అప్పుడు కోల్కతా మీటింగ్లో ఎప్పుడైనా సరే ఈ మనం వెస్ట్ బెంగాల్లో కూడా ఈ ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్స్ దాన్ని మనం ఎన్ఆర్సీ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అంటే ఎప్పుడైతే క్యాబ్ బిల్ అనేది యాక్సెప్ట్ అవుతుందో, అంటే రాజ్యసభలో లోక్సభలో రెండింటిలో కూడా ఆమోదం పొందుతుందో అప్పుడే ఈ ఎన్ఆర్సీని చేస్తాం. ఎందుకని హిందూ, బుద్ధిస్టులు, తర్వాత సిక్కులు, జైనులు, క్రిస్టియన్స్ని వాళ్ళని రిఫ్యూజీస్ అనమాట, అలాంటి వాళ్ళకి సిటిజన్షిప్ అందకుండా చేసే విధానానికి వ్యతిరేకంగా ఆ క్యాబ్ బిల్లు ఆమోదించిన తర్వాతనే ఈ ఎన్ఆర్సీని మేము ప్రవేశపెడతామని చెప్పాడు. ఇన్ ఏ ట్రంఫెల్ note after the passage of the cap in Lok Sabha, Mr. Shah declared that a nation-wide NRC would follow soon. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ క్యాబ్ బిల్ అనేది లోక్సభలో పాస్ అయిపోయింది, లోక్సభ రాజ్యసభలో రెండింటిలో పాస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అమిత్ షా ప్లాన్ ఏంటంటే ఈ ఎన్ఆర్సీ అనే దాన్ని నేషనల్ వైడ్గా భారతదేశం మొత్తాన్ని కూడా ప్రవేశపెడతాడు. డిస్పైట్ దేర్ సీమింగ్లీ డిస్అపరెంట్ అండ్ adversarially political imperatives, the cap and the NRC have become conjoined ఇన్ దేర్ ఆర్టికులేషన్ ఆఫ్ సిటిజన్షిప్. ఈయన ఎంత చెప్పినప్పటికీ ఈయన చెప్పిన ఈ డిస్క్రిమినేషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ క్యాబ్ అనేది ఎన్ఆర్సీ అనేది రెండు ఒకటే రకమైన బిల్లు, ఒకదాని మీద ఒకటి ఆధారపడ్డ బిల్లు అని చెప్పొచ్చు. ఇండీడ్ ద టూ రిప్రజెంట్స్ ద టెండెన్సీ టువర్డ్స్ ద జాస్ సంగ్నీరియస్ ఇన్ ద సిటిజన్షిప్ లా ఇన్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ ఏదేంటంటే చూడడానికి ఎలా ఉంది అంటే ఎప్పుడైనా సరే ఈ పూర్తిగా ఏదైతే సిటిజన్షిప్ లా ఉందో దాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంది. విచ్ కమెన్స్డ్ ఇన్ 1986. ఎప్పుడైతే 1986లో తయారైన ఆ లాని పూర్తిగా మార్చేటుంది. బికేమ్ డిఫినేటివ్ ఇన్ 2003 అండ్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ సర్క్యులేషన్ ఇన్ అ కాంటెంపరీ మూమెంట్. అంటే ఇది 1986లో దానికి వ్యతిరేకంగాను 2003 దాన్ని దాన్ని పునరుద్ఘాటించే విధంగా ఈ బిల్లు ఉందన్నమాట. ఇది ఇప్పుడున్న కాంటెంపరీ మూమెంట్కి, అంటే ఇప్పుడు సమకాలీన పరిస్థితులకి ఈ సరిపోయే విధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇన్ 2003 ద ఇన్సర్షన్ ఆఫ్ ద కేటగిరీ illegal migrants in the provision of citizenship by birth became the hinge from which the NRC and the CAB later emerged. అంటే ఇప్పుడు 2003లో ఏం చెప్పారంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి కాకుండా ఎవరైతే పుట్టుక ఆధారితంగా సిటిజన్షిప్ వచ్చారో వాళ్ళకి మాత్రమే మన సిటిజన్షిప్ ఇస్తాము అనే దానికి వ్యతిరేకంగా ఈ ఎన్ఆర్సీ అనేది క్యాబ్ అనేవి రెండు పనిచేస్తున్నాయి. ద సిటిజన్షిప్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ రూల్స్ ఆఫ్ 2003 మేడ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇష్యూ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ కార్డ్, ద మెయింటెనెన్స్ ఆఫ్ ద నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎన్ఆర్సీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ కంపల్సరీ. అంటే ఇప్పుడు ఈ 2003 సిటిజన్షిప్ ప్రకారం ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి ఏమేమి ఐడెంటిటీ కార్డు ఉండాలా, మెయింటెనెన్స్ ఆఫ్ నేషనల్ పాపులర్ రిజిస్ట్రేషన్, అంటే ఇప్పుడు మన జనాభా లెక్కల్లో కూడా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలా, వాళ్ళ పేరు నమోదు చేయాలా. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎన్ఆర్సీ, అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్స్ అనే దాంట్లో కూడా వాళ్ళ యొక్క పేర్లు నమోదై ఉండాలా. ఇలాంటి సిద్ధాంతాలన్నీ కూడా 2003లో ఉన్నాయి. అండర్ దీస్ రూల్స్ ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సిటిజన్ రిజిస్ట్రేషన్ ఈజ్ టు కలెక్ట్ ద పర్టికులర్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ ఇంక్లూడింగ్ దేర్ సిటిజన్షిప్ స్టేటస్ త్రూ ఏ హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చేయాలంటే ఈ జనరల్ సిటిజన్ రిజిస్ట్రేషన్ ప్రకారం ఏం చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళ ఇండివిజువల్ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కనుక్కోవాలా,
వాళ్ళ సిటిజన్షిప్ స్టేటస్ గురించి కనుక్కోవాలి. అన్నీ ప్రతి చోట అంటే ఇంటింటికి తిరిగి దీని యొక్క లెక్కలు అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ యాన్ ఎక్సెప్షన్ టు ద జనరల్ రూల్ అస్సాం హ్యాజ్ ఫాలోడ్ ఏ డిఫరెంట్. కానీ ఈ జనరల్ రూల్ ఎక్సెప్షన్తో అస్సాం అనేది వేరే సిద్ధాంతాలను ఫాలో అయ్యారు. ప్రొసీజర్ ఆఫ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ విత్ పర్టికులర్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ అండ్ ఇండివిజువల్ అండ్ దేర్ సిటిజన్షిప్ స్టేటస్ బేస్డ్ ఆన్ ద ఎన్ఆర్సీ 1951 అండ్ ఎలక్టోరల్ లాస్ అప్ టు ద మిడ్ నైట్ ఆఫ్ మార్చ్ 24, 1971. అలా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మనం తెలుసుకోవాల్సింది పోయి ఏం చేశారంటే వీళ్ళు ఏం చేశారంటే అప్లికేషన్లు ఇన్వైట్ చేశారనమాట. అందరూ వచ్చి మీరు ఈ సిటిజన్షిప్ చేస్తే కనుక మీ కుటుంబ వివరాలు, మీ వివరాలు, మీ ఇండివిజువల్ వివరాలు అని మొత్తం తీసుకొని మాకు అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఇది 1951 లెక్కల ప్రకారం ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పటి వరకు ఈ అవకాశాన్ని ఇచ్చారు? మార్చి 24 అంటే 1951 నుంచి 1971 మార్చి 24 వరకు మనకు అంటే క్యాప్ టైం పెట్టారనమాట. స్టార్టింగ్ పీరియడ్, ఎండింగ్ పీరియడ్ పెట్టారనమాట. ది పర్పస్ ఆఫ్ ఎన్ఆర్సీ ఈజ్ టు షిఫ్ట్ అవుట్ ఫారినర్స్ అండ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ హూ వర్ రిఫర్డ్ to at a different point as infiltrators and aggressors and a threat to the integrity and people of India. అంటే ఇప్పుడు ఈ ముందు ఈ ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఎవరైతే ఫారినర్స్ మన భారతదేశీయులు కాకుండా ఇతర దేశాల వాళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేశం నుంచి తరిమివేయడం కోసం, అంటే వాళ్ళ వల్ల జరిగే గొడవలు కానీ అనర్థాలు కానీ లేకపోతే మన భారతదేశ ప్రజలు వాళ్ళ వల్ల అనుభవిస్తున్న నష్టాన్ని తీసేయడం కోసం చేసిన ఒక పని అనమాట. కానీ ఆ మౌలిక సిద్ధాంతాన్ని మాత్రం యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ఎగ్జామ్టింగ్ మైనారిటీ గ్రూప్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏమైందంటే ఈ క్యాబ్లో మైనారిటీ గ్రూప్స్ని మనం ఎగ్జామ్ చేసాం. ద సెకండ్ స్టాండ్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద 2003 amendment హ్యాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్యాబ్ విచ్ ఎగ్జామ్ట్ ద మైనారిటీ కమ్యూనిటీస్ హిందూ, Sikhs, Buddhists, Jains and Christians from the 3 countries Bangladesh, Pakistan and Afghanistan from the category of illegal migrants. అంటే ఇప్పుడు మన 2003 అమెండ్మెంట్స్ బిల్లుల ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎవరైతే మైనారిటీ కమ్యూనిటీస్ భారతదేశంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చిన హిందువులు, సిక్కులు, బుద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సులు వీళ్ళని మనం ఇల్లీగల్ మైగ్రెంట్స్గా కాకుండా మన సిటిజన్స్గా తీసుకోవాలని ఈ బిల్ ఉందన్నమాట. ది క్యాబ్ బ్రింగ్స్ ద సిటిజన్షిప్ లా ఇన్ లైన్ విత్ ఎగ్జామ్షన్ ఆల్రెడీ మేడ్ ఇన్ ద పాస్పోర్ట్ యాక్ట్ 1920 అండ్ ఫారినర్స్ యాక్ట్ 1946 త్రూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇన్ సెప్టెంబర్ 2015 అండ్ జూలై 2016. అంటే ఇప్పుడు ఈ క్యాబ్ బిల్ ఏం చేసిందంటే మనం 1900 పాస్పోర్ట్ యాక్ట్ 1920 తర్వాత ఫారిన్ యాక్ట్ 1946లో కొన్ని ఆర్డినెన్స్లు తీసుకొచ్చి దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారనమాట 2015, 2016లో. వాటి మార్పులు ఏమైతే ఉందో వాటిని చట్టాలుగా చేసేసింది అంతే. అంటే ఇలాంటి ఈ చట్టాన్ని ఆల్రెడీ 2015-16లో ఒక మార్పుల రూపంలో ఒక యాక్ట్ రూపంలో తీసుకొచ్చారు. ఆ యాక్ట్ని ఇప్పుడు ఏం చేసిందంటే డైరెక్ట్ చట్టం చేసేసింది. ఇట్ సెట్స్ ఏ కట్ డేట్ ఆఫ్ December 31, 2014 యాజ్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఇప్పుడు దీనికి ఎగ్జామ్షన్ అంటే లిమిట్ డేట్ ఎప్పుడు పెట్టారు? December 31, 2014 లోపు కనుక ఎవరైనా మన భారతదేశానికి ఇల్లీగల్ మైగ్రెంట్స్ రూపంలో మన భారతదేశానికి అంటే చొరబాటుదారులుగా మన భారతదేశానికి ఎవరైనా వచ్చుంటే ఈ 6 కమ్యూనిటీస్ వాళ్ళు కనుక ఈ 3 దేశాల నుంచి వచ్చుంటే కనుక వాళ్ళకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ కింద వాళ్ళకి మనం సిటిజన్షిప్ అనేది అంటే పౌరసత్వాన్ని ఇస్తాము అని చెప్తున్నారు. ఇట్ మస్ట్ బి నోటెడ్ దట్ ద పిల్ ఫైల్డ్ బై అస్సాం శాన్మిలిత మహాసంఘ పెండింగ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ contested the deviation in the cut-off date set for Assam by the Citizenship Amendment Act 1986, March 24, 1971 from the date specified in Article 6 of the Constitution, that is July 19th, 1948, which applies to the rest of the country. అంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక పిల్ అనేది ఆల్రెడీ సుప్రీంకోర్టులో అస్సాం సన్మిళిత మహాసంఘ అనే ఒక వాళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టులో దీనికి అగెనెస్ట్గా కేసు వేశారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ సిటిజన్షిప్ బిల్ ప్రకారం అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 1986 నుంచి తర్వాత మార్చి 24, 1971 వరకు అక్కడ వరకు స్పెసిఫైడ్ చేశారు ఆర్టికల్ 6లో మన రాజ్యాంగంలో. కానీ ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఫామ్ అయింది? July 19th, 1948లో ఫామ్ అయిన ఈ కాన్స్టిట్యూషన్ మన క్యాప్ డేట్ అనేది అలా పెట్టింది. కానీ ఇప్పుడు ఏం చేశారు? దాన్ని మార్చేసి మొత్తం దేశానికి మాత్రమే ఈ డేట్ వర్తిస్తుంది, కానీ అస్సాంకి మాత్రం వేరే టైమింగ్ అంటే వేరే డేట్లు అనేవి ఇవ్వడం అనేది వాళ్ళు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు అనమాట. ద క్యాబ్ ఈజ్ అప్లికబుల్ టు ద ఎంటైర్ ఇండియా అండ్ టేక్స్ ద కట్ ఆఫ్ డేట్ ఫార్వర్డ్ బై సెవరల్ ఇయర్స్.
అంటే ఇప్పుడు ఈ క్యాబ్ అనేది భారతదేశం మొత్తానికి ఆమోదిస్తుంది కాబట్టి మొత్తానికి చెందింది కాబట్టి ఈ కట్ ఆఫ్ డేట్ కూడా సెవరల్ ఇయర్స్, అంటే ఈ కట్ ఆఫ్ డేట్ కూడా ఏదైతే ఉందో అందరికీ అన్ని దేశాలకు ఆమోదించే విధంగానే ఉండాలి. ది క్లెయిమ్ దట్ ద క్యాబ్ డస్ not violate the constitution is reflective of recommendations of the joint parliamentary committee. అంటే ఇప్పుడు ఈ క్యాప్ అనేది ఏది కూడా ఈ కాన్స్టిట్యూషన్ని వ్యతిరేకించే విధంగా, అంటే దాన్ని వైలేట్ చేసే విధంగా ఉండకూడదు. దాంతోపాటు ఏంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఆ రికమెండేషన్స్ కూడా ఆమోదించే విధంగా ఈ బిల్లు ఉండకూడదు. ద జేపీసీ వాజ్ అడ్వైజ్డ్ బై ద కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ టు యూజ్ ఏ బార్డర్ కేటగిరీ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ టు protect the bill from the charge of violating the right to the equality in Article 14. అంటే ఇప్పుడు ఏంటంటే దీనికి ఏదైతే ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ అడ్వైజెస్ ఎట్లా ఉన్నాయి అంటే ఆ బోర్డర్లో ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళని హింసకు గురి చేసే విధంగా ఆర్టికల్ 14ని దెబ్బతీసే విధంగా వీళ్ళ యొక్క రికమెండేషన్స్ ఉన్నాయన్నమాట. ద క్యాబ్ యూజెస్ ద కేటగిరీ మైనారిటీ కమ్యూనిటీస్ అండ్ గోస్ ఆన్ టు ఐడెంటిఫై దెమ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్. అంటే ఇప్పుడు ఈ క్యాబ్ అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటే మైనారిటీ రిలీజియన్స్ మీద, మైనారిటీ కమ్యూనిటీస్ మీద, తర్వాత వాళ్ళ యొక్క దాని మీద ఆధారపడే ఈ ఐడెంటిటీని ఇవ్వడం అనేది మొదలుపెట్టారు. ద నోటిఫికేషన్ ఆఫ్ ద సెప్టెంబర్ 2015 అండ్ జూలై 2016 which changed the Passport and Foreigners Act and mentioned the term religious persecution. The consideration of the religious persecution for making a distinction among persons the JPC argued could not be discriminatory because the distinction was both intelligible and reasonable, satisfying the standards laid down in the Supreme Court judge in the state of West Bengal versus Anwar Ali Sharkar Habib 1952 to affirm adherence to the Article 14. అంటే ఇప్పుడు మనం కనుక ఈ ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే ఈ రిలీజియస్ కన్సిడరేషన్ ఈ జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో వాటి యొక్క మన యొక్క సిద్ధాంతాలను ఇవన్నీ కనుక చూసుకుంటే కనుక ఈ కోర్టుకు సంబంధించిన దాంట్లో అంటే వెస్ట్ బెంగాల్కి తర్వాత అన్వర్ అలీ సక్కర్ హబీబ్కి సంబంధించిన 1952 కేసులో కనుక చూస్తే దీనికి ఎక్కువగా దేనికి విలువ ఇచ్చారంటే ఆర్టికల్ 14కి అందరికీ సమానమైన భావం ఇవ్వాలి అనే దాన్ని ఆధారంగా తీసుకొని దీన్ని కొట్టివేయడం జరిగిందనమాట. ఈ బిల్ ఏదైతే ఉందో టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ ది జేపీసీ అపియర్స్ హౌఎవర్ టు హ్యావ్ ఓవర్లుక్డ్ ద సబ్స్టాంటివ్ కండిషన్స్ దట్ ద సుప్రీం కోర్ట్ లైడ్ డౌన్ ఇన్ ద సేమ్ వర్డిక్ట్. అంటే ఇప్పుడు ఈ జేపీసీ ఏం చేసిందంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే కండిషన్స్ ఏదైతే పెట్టిందో దాన్ని ఓవర్లుక్ చేసిందనమాట. దానికి సంబంధించి దాన్ని పట్టించుకోకుండా వదిలేసింది. దీస్ రిక్వైర్ దట్ ద క్రైటీరియా ఆఫ్ ఇంటెలిజిబిలిటీ ఆఫ్ ద డిఫరెన్షియా and the responsibleness of classification must satisfy both grounds of protection guaranteed by Article 14. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చేస్తున్నారంటే మనం వేరు కొట్టకూడదు, విడదీయకూడదు. ఏదేది అంటే ఎవరైతే ఒక గ్రూప్ని సాటిస్ఫై చేయడం కోసం వాటి యొక్క పనులను పొందడం కోసం ఆర్టికల్ 14ని మనం డైల్యూట్ చేసే విధంగా ఎటువంటి జరగకూడదు. దట్ ఈజ్ అ ప్రొటెక్షన్ ఎగనెస్ట్ ద డిస్క్రిమినేషన్ అండ్ ప్రొటెక్షన్ ఎగనెస్ట్ ద ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ ద స్టేట్ పవర్. అంటే దీని ప్రకారం ఏంటంటే ప్రొటెక్షన్ ఎగనెస్ట్ ది డిస్క్రిమినేషన్ అంటే ఒకళ్ళ మీద డిస్క్రిమినేట్ చేయడం అంటే వీళ్ళని వేరు చేసే విధంగా అంటే దానికి డిస్క్రిమినేషన్కి ఎగనెస్ట్గా ప్రొటెక్షన్ ఉండేట్లు. తర్వాత అంటే ఈ ఆర్టికల్ 14 అనేది ఈ డిస్క్రిమినేషన్కి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. అండ్ ద ప్రొటెక్షన్ ఎగనెస్ట్ ద ఆర్బిటరీ ఎక్సర్సైజ్ ఆఫ్ ద స్టేట్ పవర్ అంటే ఈ ఆర్బిటరీ ఎక్సర్సైజ్ అంటే ఒకళ్ళ దగ్గర నుంచి మారే ఈ విధానం ఏదైతే ఉందో ఆ స్టేట్ పవర్ అనేది కొంతకాలం ఒకళ్ళు సపోర్ట్ చేయడం కొంతకాలం ఒకళ్ళు సపోర్ట్ చేయడం అనే విధానానికి వ్యతిరేకంగానే ఈ ఆర్టికల్ 14 అనేది పనిచేస్తుంది అనమాట. ఇన్ 2019 the Delhi High Court judgment in a Naj Foundation versus Government of NCT of Delhi referred to a catena of decisions to lay down a further test of responsibleness requiring that the objective for such a classification in many laws must also be subjected to judicial scrutiny. అంటే దీంతో పాటు ఈ ఢిల్లీకి సంబంధించిన నాజ్ ఫౌండేషన్కి ఆ ఢిల్లీ గవర్నమెంట్కి సంబంధించిన కేసులో కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చిందనమాట. ఎప్పుడూ కూడా ఆ జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది ఉండాలి. ఇలాంటి తీర్పులు కానీ ఇలాంటి చట్టాలు చేసేటప్పుడు జ్యుడిషియల్ స్క్రూటినీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే పర్యవేక్షణ, ఆ జ్యుడిషియల్ పర్యవేక్షణ, ఆ న్యాయపరమైన పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ద రీస్టేట్ ఆన్ ద arbitrariness according to the judgment was to come for constitutional morality.
అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఆ మరకలు అంటే ఒకరికి సపోర్ట్గా ఉంటామో లేకపోతే ఒక కమ్యూనిటీని సపోర్ట్ చేస్తున్నట్టు ఉండే ఆ యొక్క దానికి ఏదైతే ఉందో ఆ మరకలు పడినాయి అన్నమాట అకార్డింగ్ టు జడ్జిమెంట్. ఇప్పుడు ఈ తీర్పులు ఇవ్వడం వల్ల ఆ గవర్నమెంట్కి ఏమైందంటే వాటి మీద ఒక మాయన మచ్చలాగా పడిపోయింది. వాస్ టు కమ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. అంటే కాన్స్టిట్యూషన్ ఆధారంగా మన రాజ్యాంగ ఆధారంగా రాజ్యాంగంలో చెప్పిన ఏదైతే న్యాయం ఉందో దాని ప్రకారం చూస్తే కనుక ఆ యొక్క ఏవైతే ఆ గవర్నమెంట్లకి ఇలాంటి మలినాలు ఏర్పడ్డాయి అనమాట. విచ్ యాజ్ బిఆర్ అంబేద్కర్ డిక్లేర్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఏముందంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్, అంటే ఈ దేశాన్ని కాపాడే అంటే అందరి యొక్క హక్కులు కాపాడే యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరికి ఉంది అంటే మన భారతదేశానికి ఉంది అని చెప్పాడు. ఇట్ రిమైన్స్ ఏ పజిల్ యాజ్ టు వై ద గవర్నమెంట్ విషెస్ టు చేంజ్ ద సిటిజన్షిప్ లా టు అడ్రస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రిఫ్యూజీస్. అంటే ఇప్పుడు మనకు అందరికీ అర్థం కాని ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది ఎందుకని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ బిల్లులు అనేది సిటిజన్షిప్ లా అనేది కొత్తదానిగా తీసుకొస్తుంది? ఎందుకని ఓన్లీ ఒక రిఫ్యూజీస్ కోసమే, అంటే ఆ దేశంలో ఉన్న పక్క దేశాల నుంచి వచ్చే వాళ్ళ యొక్క ఏదైతే ఆ ప్రవాసులు ఏవైతే రిఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించి ఇలాంటి చేయాల్సిన అవసరం ఏముందని అందరికి తికమక ప్రశ్న వచ్చిందనమాట. ద జేపీసీ రిఫర్స్ టు ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ అడ్రసింగ్ ద కన్సర్న్ ఆఫ్ ద రెఫ్యూజీస్ ఫ్రమ్ నైబరింగ్ కంట్రీస్. అంటే ఇప్పుడు ఈ జేపీసీ కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా దీనికి సంబంధించిన కొన్ని ఆపరేషన్ ప్రొసీజర్ అనేది కొన్ని చెప్పింది. అంటే రెఫ్యూజీస్ని నైబరింగ్ కంట్రీస్ వచ్చే రెఫ్యూజీస్ని ఎలా వాళ్ళకి సహాయం చేయాలనే దాని మీద కొంత తీసుకొచ్చింది. ఇన్ ద కేస్ ఆఫ్ ద రెఫ్యూజీస్ ఫ్రమ్ ద ఈస్ట్ వైల్ వెస్ట్ పాకిస్తాన్ అండ్ డిపోజ్డ్ బిఫోర్ ద జేపీసీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ క్యాబ్. ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వాజ్ అ గ్రాంట్ ఆఫ్ లాంగ్ టర్మ్ వీసాస్ లీడింగ్ టు సిటిజన్షిప్. అంటే ఇప్పుడు దీని ప్రకారం ఏం చేసిందంటే ఈ జేసీబీ అనేది ఫేవరబుల్ అంటే క్యాబ్కు ఫేవరబుల్గా పనిచేస్తూ ఏం చెప్పిందంటే వాళ్ళకు లాంగ్ టర్మ్ వీసాలు అనేవి కనుక ఇస్తే కనుక లీడింగ్ అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ వీసాలు ఇచ్చే విధంగా మనం ఇవ్వాలా. అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మన భారతదేశంలో వీసా అంటే మన భారతదేశంలోనికి అంటే వాళ్ళ పౌరసత్వం మాత్రం వాళ్ళకి అక్కడే ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం వాళ్ళకి వీసాలు ఇస్తాం అనమాట. ఇక్కడ ఉండడానికి ఉండేటట్టు వీసాలు ఇస్తాం అనమాట. అది కొన్నాళ్ళకి ఏమవుతుంది అంటే ఎక్కువ కాలం కనుక ఒక దేశంలో కనుక మనం ఉన్నాం అనుకోండి అప్పుడు మనం దానికి సంబంధించిన పౌరసత్వాన్ని అప్లై చేయొచ్చు. దానికి కూడా అది కూడా సిటిజన్షిప్ని కూడా దారి తీసే పరిస్థితులు ఏర్పరుస్తుంది అనమాట. ఇది కూడా క్యాబ్కి అనుకూలమైంది. కాబట్టి ఈ క్యాబ్ అనేది ఇప్పుడు క్యాబ్ పెట్టారు 2014 డిసెంబర్ 31 నుంచి అని చెప్పేసి. ఇదేమవుతుందంటే కొన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది. ఆనం వండర్స్ హౌ దీస్ రిఫ్యూజీస్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ఏ లా విచ్ విల్ పుట్ దెమ్ త్రూ యాన్ ఆర్బిడిఎస్ ప్రాసెస్ ఆఫ్ ప్రూవింగ్ రిలీజియస్ పర్సిక్యూషన్. అంటే అసలు ఇక్కడ మనం ఆశ్చర్యపోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క లా ఉందో ఈ లాని వాళ్ళు అసలు ఎలా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు మన భారతదేశంలో వాళ్ళు పక్క దేశం నుంచి వస్తున్నారు, అక్కడ వాళ్ళ మీద హింస జరిగింది అంటే రిలీజియస్గా హింస జరిగిందని వాళ్ళు మన భారతదేశంలో ఎలా ప్రూవ్ చేయగలరు? వాళ్ళు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కానీ ఇక్కడికి వస్తే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద పార్టీషన్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ కాన్స్టిట్యూటెడ్ and administrative category and the citizenship files of 1950 tells us how district officials expedited their citizenship in the process of preparation of electoral rolls. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఎప్పుడైతే మనకు అప్పుడు పార్టీషన్ జరిగిందో ఎప్పుడైతే ఆ పార్టీషన్ జరిగిందో ఆ పర్సన్స్ ఎలా మారిపోయారు అంటే కాన్స్టిట్యూషనల్గా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎలా జరిగిందో 1950s ఎలా జరిగిందో తర్వాత అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అనేవాళ్ళు ఎలా తీసుకున్నారు వీళ్ళందరినీ సిటిజన్షిప్ తర్వాత ఎలక్టోరల్ రోల్స్ ఎలా ఇచ్చారు అనే దాని మీద ముందు అధ్యయనం జరగాల. ది ఫోకస్ ఇన్ ద రీసెంట్ పార్లమెంటరీ డిబేట్స్ ఫర్ వేరియస్ రీజన్స్ వాజ్ ద ఈస్టర్న్ బోర్డర్డ్ స్టేట్స్ ఇన్ ద రీజియన్ హ్యావ్ రిజిస్టర్డ్ ద క్యాబ్. అంటే ఇప్పుడు చాలా వరకు మనకి ఈ పార్లమెంట్లో దీని మీద డిబేట్స్ జరిగినాయి. తర్వాత ఆ డిబేట్స్ జరిగినాయి, దాంతోపాటు చాలామంది దీన్ని వ్యతిరేకించారు అండ్ సైమల్టేనియస్లీ ఆస్క్ ఫర్ ఎన్ఆర్సీ. దీంతోపాటు ఏమని అడిగారు? ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్ట్రేషన్ ఫర్ సిటిజన్షిప్ గురించి కూడా అడిగారు. వెస్ట్ బెంగాల్ హ్యాస్ బీన్ యాన్ ఎగ్జంప్షన్. కానీ దీంట్లో ఏమైంది? వెస్ట్ బెంగాల్ మాత్రం ఎగ్జామ్ చేశారనమాట. ద రియాలిటీ ఆఫ్ ఇంపోజింగ్ ఏ నేషనల్ ఆర్డర్ ఆఫ్ థింగ్స్ త్రూ ద క్యాబ్ అండ్ ఎన్ఆర్సీ ఇన్ నాన్ నేషనల్ స్పేసెస్ విల్ unfold in future, but Assam has given us adequate evidence of the risk involved.
అంటే ఇప్పుడు ఈ ఒక వెస్ట్ బెంగాల్ మాత్రం ఈ ఎన్ఆర్సీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకని ఈ క్యాబ్ బిల్ అనేది ఎప్పుడైతే ఆమోదం పొందుతుందో ఆ ఆమోదం పొందిన తర్వాత ఈ ఎన్ఆర్సీ అనేది అనేది వెస్ట్ బెంగాల్లో పెట్టాలనుకుంటారు. కానీ ఇప్పుడు అస్సాం మనకు ఆల్రెడీ దీన్ని చూపించింది. దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి అంటే ఇప్పుడు మన ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్లో అంటే మన పౌరసత్వం ఎవరు పౌరులు కాదనే దాంట్లో ఉన్న ఆ రిస్కులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది ఆల్రెడీ అస్సాం చూపించేసింది. It can only be hoped that the judiciary and the civil society are able to restore constitutional and democratic politics through an exercise of counter-majoritarian power in a context where electoral gains have determined political choices. అంటే ఇప్పుడు మనం చాలా వరకు ఏం హోప్ అవ్వాలంటే అంటే మనం ఏం ఆశపడాలి అంటే ఇప్పుడు మన జ్యుడిషియరీ సిస్టమ్ న్యాయ వ్యవస్థ తర్వాత ఇప్పుడున్న సివిల్ సొసైటీ మన ఇక పౌరుల విధానం ఏదైతే ఉందో ఈ రెండు కలిపి మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని ఏదైతే ఉందో ఇంతకుముందు మౌలిక సూత్రం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం అదే ఉంటుందని తర్వాత డెమోక్రటిక్ పాలిటిక్స్ త్రూ ద ఎక్సర్సైజ్ ఆఫ్ కౌంటర్ మెజారిటీయన్ పవర్ అంటే ఇప్పుడు ఈ డెమోక్రటిక్ పాలిటిక్స్ అంటే ప్రజాస్వామ్యంలో ఈ మెజారిటేరియన్ పవర్ ఏదైతే ఉందో అంటే అధికారంలో ఉన్న వాళ్ళ బలం ఏదైతే ఉందో వాటిని తగ్గిస్తూ ఎలక్టరల్ గెయిన్స్ హ్యావ్ డిటర్మైన్డ్ ద పొలిటికల్ చాయిసెస్. అంటే ఇప్పుడు ఈ ఎలక్టరల్ గెయిన్స్ అంటే ఈ ఎన్నికల్లో జరిగే ఏదైతే మార్పు ఏదైతే ఉందో అంటే ఈ ఎన్నికల రూపంలో వాళ్ళ యొక్క పొలిటికల్ చాయిస్ అనే దాన్ని తగ్గించే విధంగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి అంటే రాబోయే కాలంలో వీటికి వ్యతిరేకంగా మనం ఓటు వేసి ఈ పొల్లుకు ఎవరైతే పనిచేశారో వాళ్ళని దెబ్బతీసే విధంగా జరగాలి అంటున్నారు. ఇదండి దీనికి సంబంధించిన ఆర్టికల్. మనకు ఈ క్యాబ్కు సంబంధించిన ఆర్టికల్ ఇది. తర్వాత మన నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసుకుంటే కనుక వాటర్ అనమాట. ఇప్పుడు నాట్ మెనీ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ వాటర్. ఇప్పుడు మనం చాలా లెసన్స్ అనేవి వాటర్ నాట్ మెనీ లెసన్స్ ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ ద వాటర్ ప్లానింగ్ ఫెయిల్యూర్స్. అంటే ఇప్పుడు మనం వాటర్ ప్లానింగ్ ఫెయిల్యూర్స్ నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకోలేదు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ద సైంటిఫిక్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మెజర్స్ లైక్ జలశక్తి అభియాన్ మే నాట్ బీ సక్సెస్ఫుల్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆ సైంటిఫిక్ ప్లానింగ్ లేకుండా అంటే ఈ ప్లానింగ్ తర్వాత ఒక సైంటిఫిక్ ప్లాన్ ఉండాలి. ఈ వాటర్ అనేవి ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనకు వాటర్ అనేది ఖచ్చితంగా అందరికి కావాల్సిన ఆ రిసోర్స్ అనమాట. అది న్యాచురల్ రిసోర్స్. ఇప్పుడు మనం ఒక భూమి మీద ప్రతి ఒక్క జీవి వాటర్ లేకుండా బతకలేడు. మనం ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీలు జరగాలన్నా వాటర్ కావాలి, దేనికైనా వాటర్ కావాలి. సో ఇప్పుడు ఈ సైంటిఫిక్ ప్లానింగ్ ఒక ప్రణాళికబద్ధమైన ప్లానింగ్ లేకుండా దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయనంత కాలం మనం ఏదైతే ఈ జలశక్తి అభియాన్ అనే మిషన్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ అవ్వదు అని చెప్పే ఆర్టికల్ అండి. ఒకసారి చూద్దాం. ఫాలోయింగ్ ద మ్యాసివ్ వాటర్ క్రైసిస్ అక్రాస్ ఇండియా ఇన్ ద సమ్మర్ ఆఫ్ 2019 ద సెంట్రల్ గవర్నమెంట్ హరీడ్లీ లాంచ్డ్ ద జలశక్తి అభియాన్ ఏ time bound mission made water conservation campaign to be carried out in 2 phases across the 255 districts having critical and over exploited groundwater levels. అంటే ఇప్పుడు మనకు 2019 మనకు సమ్మర్లో ఏమైందంటే పూర్తిగా ఈ యొక్క స్కేర్సిటీ అనేది ఏర్పడింది. అంటే వాటర్ అనేవి అవైలబిలిటీ అనేది లేకుండా పోయింది. దానివల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పటికప్పుడు జలశక్తి అభియాన్ అనే ఒక కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఏం చేసిందంటే భారతదేశంలో అసలుకు ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గిపోయిన 255 డిస్ట్రిక్ట్లు అనే వాటిని వాళ్ళు గుర్తించారనమాట. దిస్ క్యాంపెయిన్ హౌఎవర్ వాజ్ నాట్ ఇంటెండెడ్ టు బీ ఏ ఫండింగ్ ప్రోగ్రామ్ అండ్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ న్యూ ఇంటర్వెన్షన్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే ఇప్పుడు ఈ క్యాంపెయిన్లో ఎటువంటి అంటే అలాంటి వాటర్ లేని డిస్టిక్లకి డబ్బులు ఇవ్వటం కానీ అలాంటి ఫండింగ్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే దీంట్లో ఏం కొత్తదనం అంటే వాటిని మార్చే విధంగా ఎటువంటి పద్ధతులు కానీ ఏం లేదు. ఊరక ఒక ప్రోగ్రామ్ పేరు పెట్టాం దాన్ని అమలు పరుస్తున్నారా లేదని తెలియదు. ఇట్ ఓన్లీ ఎయిమ్ టు మేక్ వాటర్ కన్జర్వేషన్ ఏ పీపుల్స్ మూమెంట్ త్రూ ఆన్ గోయింగ్ స్కీమ్స్ లైక్ ద MGNREGA అండ్ అదర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. అంటే దీంట్లో ఏముంది అంటే పీపుల్ అందరినీ ఒక మూమెంట్ పీపుల్ జనాల్లో ఒక అంటే మార్పు తీసుకొచ్చే విధంగా ఈ స్కీమ్ జరుగుతుంది అన్నమాట. ఎలాంటి స్కీమ్ అంటే MGNREGA అనే ఒక స్కీమ్ తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో భాగంగా దీన్ని నడుపుతున్నారనమాట. ద JSA అంటే జలశక్తి అభియాన్ అనేది ఈజ్ పార్ట్లీ మోడల్డ్ అండ్ డ్రైవెన్ బై some sophisticated success stories such as NGO Tarun Bharat Sangh's experiment in Alwar, Rajasthan and Anna Hazare led efforts in Religion Siddhi, Maharashtra. అంటే ఇప్పుడు ఈ యొక్క దీన్ని ఎలా చూపిస్తున్నారంటే దీని ఒక ఇంతకుముందు ఏదైతే NGO తరుణ్ భరత్ అనే సింగ్ అనే అతను
ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం అల్వార్లో ఇట్లాంటి సమస్యలు దాని మీద, తర్వాత అన్నా హజారీ చేసిన సమస్యల మీద వచ్చిన సక్సెస్ ఆధారితంగా ఈ జలశక్తి కూడా అలాంటిది అన్నట్టు చూపిస్తున్నారు. దీస్ ప్రాజెక్ట్స్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ బిల్డింగ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్ టు క్యాప్చర్ రెయిన్ వాటర్ అండ్ బిల్డింగ్ రీఛార్జ్ వెల్స్ టు రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. అంటే దీని ప్రకారం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం ఏదైతే ఆ రెయిన్ వాటర్ ఏదైతే ఉందో ఆ రెయిన్ వాటర్ అన్నింటినీ కూడా ఒక పాండ్స్ అంటే చిన్న చిన్న కుంటల రూపంలోనూ లేదా ఒక చిన్న చిన్న ట్యాంక్స్ రూపంలోనూ మనం క్యాప్చర్ చేసి తర్వాత బావుల్లో వాటిని నిల్వ ఉంచి దీని ప్రకారం ఏం చేస్తారంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పెంచుతారు. హౌఎవర్ ఇట్ ఈజ్ అన్క్లియర్ whether they were based on reference to the watershed management or groundwater prospect maps. అంటే ఇప్పుడు దీని ప్రకారం చూస్తే కనుక ఇది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటే వచ్చే వాటర్ని ఉన్న వాటర్ని ఎలా మేనేజ్ చేయాలా అనే విషయం మీద ఉందా ఈ ప్రోగ్రాము, లేదా గ్రౌండ్ వాటర్ ప్రాస్పెక్ట్ మ్యాప్స్ అంటే గ్రౌండ్ వాటర్ని అభివృద్ధి పరిచే విధంగా అనేది అర్థం కావట్లేదు. ప్లానింగ్ సైంటిఫికల్లీ వాటర్ ప్లానింగ్ షుడ్ బి బేస్డ్ ఆన్ హైడ్రోలాజికల్ యూనిట్స్ నేమ్లీ రివర్స్ బేసిన్స్. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా వాటర్ ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎలా చూడాలి అంటే హైడ్రోలాజికల్ యూనిట్స్ ప్రకారం, అంటే మనం ఈ వాటర్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి యూనిట్స్ ప్రకారం చూడాలన్నమాట. నేమ్లీ అంటే పేరు ఎట్లా వాటిలాంటి వాటితో చూడాలంటే రివర్స్ అంటే మనం ఒక ఉన్న నదుల వాటిని ఆధారంగా అంటే నదులను మనం సంరక్షించుకోగలిగితే ముందు ఈ వాటర్ అనేది కొంతవరకు మనం జాగ్రత్త చేయొచ్చు. అండ్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ బౌండరీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ రేర్లీ కోయిన్సైడ్ విత్ ద హైడ్రోలాజికల్ బౌండరీస్ ఆర్ ఎక్విఫైయర్ బౌండరీస్. అంటే ఇప్పుడు మన పొలిటికల్ ఏవైతే ఉన్నాయో ఆ పొలిటికల్ పార్టీస్ ప్రకారం ఇప్పుడు మనం పొలిటికల్గా చూసుకుంటే ఇప్పుడు ఒక నది అనేది ఒక మన నదిని కనుక చూస్తుంటే ఇప్పుడు గంగా యమున ఇవన్నీ నదులు అంటాం మనం. ఈ నదులన్నీ కూడా ఒక చోట ఉండవు, రకరకాల ప్రదేశాలను టచ్ చేస్తూ ఉంటాయి. సో ఈ పొలిటికల్గా కూడా అందరూ దీని మీద కట్టుబడి ఉండాలి. దానికి అనుగుణంగా చేసినప్పుడు మాత్రమే ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే పార్టీ ఉన్నంత మాత్రాన పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఈ డిస్ట్రిక్ట్స్ అనేది. హౌఎవర్ కాంట్రరీ టు దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ JSA was planned based on the boundary of the districts and to be carried out under the overall సూపర్విజన్ ఆఫ్ ద బ్యూరోక్రాట్. అంటే ఇప్పుడు ఈ జలశక్తి అనేది దీనికి వ్యతిరేకంగా నడుస్తుందన్నమాట. దీని ప్రకారం ఏం చేస్తున్నారంటే దీని మీద ఓవరాల్గా అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించిన దాని మీద ఓవరాల్ పర్సెప్షన్ ఉంటుంది అనమాట. దీని మీద ఎవరో ఒక బ్యూరోక్రాట్ ఎవరైతే ఉద్యోగస్వామ్యం ఎవరైతే ఉంటారో వాళ్ళని హెడ్గా పెట్టి దీన్ని పర్యవేక్షించాలని చూస్తున్నారు. అంటే పొలిటికల్గా కాకుండా దీన్ని ఒక ఉద్యోగస్వామ్యంగా చూడాలని చూస్తున్నారు. దిస్ రిజల్టెడ్ ఇన్ ద డివిజన్ ఆఫ్ basins aquifers into multiple units that are followed multiple policies. అప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధానం కనుక మనం అవలంబిస్తే ఏమవుతుందంటే రకరకాల విధానాలు వస్తాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన విధానాల్లో ఒక్కొక్క రకమైన పాలసీస్ ఉంటాయన్నమాట. దేర్ వాజ్ నో డేటా ఆన్ బేసిన్ వైజ్ రైన్ఫాల్, నో అనాలిసిస్ ఆఫ్ రెయిన్ ఆఫ్ అండ్ గ్రౌండ్ వాటర్ మ్యాప్స్ వర్ రేర్లీ యూజ్డ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక వాతావరణంలో ఉన్న మార్పులు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక ప్రదేశంలో బాగా వానలు పడ్డాయి అనుకోండి, అదే నది ప్రవహిస్తున్న ఇంకో ప్రదేశంలో వానలు పడాలని రూలేం లేదు. ఇక్కడ పడవచ్చు, అక్కడ పడపోవచ్చు. సో మనం ఇట్లాంటి రకరకాల విధానాలను అవలంబించకుండా అన్నిటికీ ఆమోదయోగమైన వాటిని కనుక ఆమోదిస్తే ఒక విధానాన్ని కనుక పాటిస్తే కనుక బాగుంటుంది అని చెప్తున్నారు. యాజ్ ఏ రిజల్ట్ వన్ నెవర్ కమ్ టు నో వెదర్ వాటర్ హార్వెస్టెడ్ ఇన్ ఏ పాండ్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్ వాజ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాటర్ ఇన్ అడ్జాయినింగ్ డిస్ట్రిక్ట్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక ఇప్పుడు ఈ మనం పంటలు అనేవి ఒక జిల్లాలో ఒక రకంగా పండిస్తున్నాం, ఇంకో జిల్లాల్లో ఇంకో రకంగా పండిస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక జిల్లాల్లో నదుల మీద ఆధారపడిస్తే కొన్ని చోట్ల ఏంటంటే కుంటల మీద అలా ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవనేవి ఒకటిదానికి ఒకటి అనేవి రెండు కూడా కలవకుండా ఉన్నాయి అనమాట. అంటే ప్రదేశానికి విధానాలు అనేవి మారిపోతున్నాయి అని చెప్తున్నారు. ది JSA ఆల్సో ఫండమెంటల్లీ ఇగ్నోర్డ్ ద ఫ్యాక్ట్ దట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియాస్ వాటర్ స్ట్రెస్డ్ బేసిన్స్ particularly those in the peninsular region are facing closer with the demand exceeding supply. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి ఈ JSA ఫండమెంటల్గా ఏం చేస్తుందండి దేన్ని వదిలిపెట్టేసిందంటే ఇప్పుడు మనకు ఈ పెనిన్సులర్ రీజియన్లో కనుక చూసుకుంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ కన్నా సప్లై అనేది ఎక్కువ ఉంటుంది ఈ పెనిన్సులర్ రీజన్. అంటే మనం చెప్పుకుంటాం కదా ఈ ఏదైతే నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా వాటర్ ఉన్న ఏరియాలో కానీ వానలు పడే చోట కనుక చూసుకుంటే కనుక
మనకు డిమాండ్ పెంచిన వాటర్ అనేది ఎక్సెసివ్ సప్లై ఉంటుంది. హెన్స్ ద గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ హ్యాపెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ సర్ఫేస్ వాటర్ అండ్ ద వైస్ వర్సా. దీనివల్ల ఏమవుతుంది, డిమాండ్ కన్నా ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. సో గ్రౌండ్ వాటర్ అనేది పెరిగిపోతుంది. దీంతోపాటు గ్రౌండ్ వాటర్ ఉంటుంది, దాంతోపాటు అక్కడ నదులు కూడా బాగా నిండిపోయి ఉంటాయి, నిండుకొండలా ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ వెరీ అన్ ఆబ్సెన్స్ ఆఫ్ అటానమస్ అండ్ నాలెడ్జ్ ఇంటర్వెన్షన్ రివర్ బేసిన్ ఆర్గనైజేషన్ ఈజ్ అక్యూట్లీ ఫాల్ట్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక ఈ ఇంటర్వెన్షన్ ఏదైతుందో ఈ రివర్ బేసిన్ యొక్క ఇంటర్వెన్షన్ అనేది చాలా ఫాల్టీగా ఉంటుంది అనమాట. అంటే ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా ఉంటుంది. యాజ్ ఆన్ డేటా ద జేఎస్ఏస్ పోర్టల్ డిస్ప్లేస్ ఇంప్రెసివ్ డేటా ఇమేజెస్ అండ్ స్టాటిస్టిక్స్. అంటే దీని ప్రకారం ఏం చేయాలి అంటే ఈ జేఏసీ అనేది ఈ జలశక్తి అభియాన్ అనే స్కీమ్ ఏం చేయాలంటే కరెక్ట్ డేటాని, తర్వాత దానికి సంబంధించిన ఇమేజెస్ని, తర్వాత దాని స్టాటిస్టిక్స్ అనేవి కరెక్ట్గా క్యాప్చర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ క్లెయిమ్స్ దట్ దేర్ ఆర్ అరౌండ్ 10 million ఆన్గోయింగ్ అండ్ కంప్లీటెడ్ వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్, 7.6 million రీఛార్జ్ స్ట్రక్చర్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కనుక మొత్తం 10 million ఆన్గోయింగ్ కంప్లీట్ వాటర్ కన్జర్వేటివ్ స్ట్రక్చర్స్, అంటే 10 million సంబంధించిన మొత్తం ఏరియాకి సంబంధించిన ఆ స్ట్రక్చర్ అనేది మనకు తెలుసుంటే కనుక 7.6 million రీఛార్జ్ స్ట్రక్చర్స్. అంటే అక్కడ 10 million కనుక వాటర్ కనుక క్యాప్చర్ అయ్యే ఏరియా ఉందనుకోండి, దాంతోపాటు దాని చుట్టూ ఉన్న 7.6 million ఏరియా అనేది రీఛార్జ్ అవుతుంది. అంటే ఆ గ్రౌండ్ వాటర్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. ద వెబ్సైట్ ఆల్సో సేస్ దట్ ద 1 billion saplings have been planted and that 6 million people participated in awareness campaigns. దీంతోపాటు ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్ ఏం చెప్పిందంటే అక్కడ మనం 1 billion 1 కోటికి 10 కోట్లకు సంబంధించిన ఏదైతే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక నాటి దాంట్లో ఈ ప్రోగ్రాంలో 6 million పీపుల్ అంటే 60 లక్షల మంది ప్రజలు కనుక పార్టిసిపేట్ చేయాలని ఆ వెబ్సైట్లో ఉందన్నమాట. బట్ ద డేటా స్టాటిస్టిక్స్ కెనా డిసీవ్ ఆర్ లై. కానీ ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనం చూస్తే కనుక అన్ని అబద్ధాలు, తప్పుడు తరకలు అనమాట. యాజ్ క్లైమ్డ్ బై ద జర్నలిస్ట్ డెరల్ హాఫ్ ఇన్ హిజ్ 1954 బుక్ హౌ టు లై విత్ స్టాటిస్టిక్స్. దీన్ని మనం కనుక చూసుకుంటే కనుక ఈ తప్పులు అనేవి ఎలా చెప్పారంటే 1954లో జర్నలిస్ట్ డానియల్ హూఫ్ అనే అతను ఒక బుక్ రాశాడు అనమాట. ఆ బుక్లో మనం తప్పుడు లెక్కలు ఎలా చెప్పొచ్చు అనే దాని గురించి కరెక్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద డేటా డిస్ప్లేడ్ ఆన్ ద జేఎస్పీ పోర్టల్ డు నాట్ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ద ప్రీ జేఎస్పీ వాటర్ లెవెల్స్, the monthly water levels and the impact of the monsoon on the water levels across the 255 districts with critical and over exploited blocks. అంటే ఇప్పుడు మనకు ఈ జలశక్తిలో మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈ తప్పుడు ఎలా ఉన్నాయని చెప్పొచ్చు అండి. ఈ జేఎస్పీ పోర్టల్లో కనుక మనం చూసుకుంటే ఇంత ముందు కానీ, అంటే ఈ జేఎస్పీ పెట్టక ముందు కానీ, తర్వాత ఈ జేఎస్పీ పెట్టిన తర్వాత మంత్లీ వాటర్ లెవెల్ ఎలా ఉంది, తర్వాత మాన్సూన్స్ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు మనకు ఋతుపవనాలు కానీ ఋతువులు వచ్చినప్పుడు జరిగే ఈ వాటర్ లెవెల్ ఎలా ఉంది, వీటి గురించిన ఈ 250 డిస్ట్రిక్ట్స్ సంబంధించిన ఏ రికార్డు కూడా దాంట్లో లేదు. అలా లేకుండా ఎలా చెప్పగలదు ఇంతని? దే ఆల్సో డోంట్ కన్వే ఎనీథింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద స్ట్రక్చర్, దేర్ మెయింటెనెన్స్ అండ్ సస్టైనబిలిటీ. అంటే ఇప్పుడు దాంట్లో ఆ క్వాలిటీ, ఇప్పుడు మనం తయారు చేసే ఆ స్ట్రక్చర్లో క్వాలిటీ అనేది కానీ, తర్వాత ఆ మెయింటెనెన్స్, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి, ఒకవేళ వర్షం ఎక్కువ పడింది అనుకోండి వాటిని ఎలా మనం మెయింటైన్ చేయాలనేది కానీ, దాన్ని తిరిగి ఎలా అభివృద్ధి పరచాలనే సంబంధించిన ఏ లిస్టు కూడా ఈ సైట్లో లేదు. ఈవెన్ ఇఫ్ ద వాటర్ లెవెల్స్ హ్యాడ్ బీన్ మెజర్డ్. ఇప్పుడు మనం వాటర్ లెవెల్స్ అయినప్పటికీ మెజర్ చేసినప్పటికీ ఇట్ ఈజ్ అన్నోన్ వెదర్ ద మెజర్మెంట్స్ వాజ్ యాక్యురేట్. ఇప్పుడు ఒక వాటర్ లెవెల్ మనం మెజర్ చేసాము, మనకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే అది నిజమైన కరెక్ట్ అయిన మెజర్మెంట్స్ అయినా కాదా అనేది మనకు తెలియదు. మెనీ సచ్ క్వైరీస్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ అండ్ హిడెన్ బిహైండ్ ద డేటా అండ్ స్టాటిస్టిక్స్. అంటే ఇలాంటి క్వశ్చన్లు ఎన్ని కూడా మనకు కనపడకుండా ఈ స్టాటిస్టిక్స్ డేటా వెనకాల స్టాటిస్టిక్స్ వెనకాల దాగి ఉన్నాయన్నమాట. ద రిజల్ట్ ఫర్ ఏ 2016 డేటా conducted by the central groundwater board showed that water levels always increase post monsoon. అంటే ఇప్పుడు మనం కనుక 2016లో ఒక స్టడీ లెక్క ప్రకారం చూసుకుంటే కనుక సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ అనేది ఒక స్టడీ చేసిందనమాట. ఈ వాటర్ లెవెల్స్ ఎప్పుడు కూడా పోస్ట్ మాన్సూన్, అంటే మాన్సూన్ పడ్డ తర్వాత ఈ వాటర్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. దేర్ ఫోర్ ఇట్ విల్ రిక్వైర్ లాంగ్ టర్మ్ మానిటరింగ్ ఆఫ్ వాటర్ లెవెల్ డేటా టు డిటర్మైన్ ద యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ ద మెజర్స్ లైక్ జేఎస్పీ. అప్పుడు ఏం చేయాలా, వాటర్ లెవెల్ పెరిగినప్పుడు దాన్ని మానిటర్ చేయాలా, అంటే ఈ యాక్చువల్ ఇంపాక్ట్ అనేది ఎంతకాలం ఉంటుంది, ఆ వాటర్ లెవెల్స్ అనేవి ఎంతకాలం అలానే ఉంటాయి, ఎంతకాలం పడిపోతాయి అనేది చూడాలి. ఇది ముఖ్యంగా ఈ జేఎస్ఏకి అంటే జలశక్తి అభియానికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనమాట.
At present, there is no such a parameter to measure the outcome of such a mission made campaign. అంటే ఇప్పుడు అలాంటి మిషన్ మేడ్ క్యాంపెయిన్స్ అనేవి ఏమీ లేవు. అంటే ఇప్పుడు మన వాటర్ లెవెల్ ఎంత ఉంది, అది రాబోయే కాలంలో ఎంత పడిపోద్ది, పెరుగుద్దా తగ్గుద్దా అని చెప్పి మెజర్మెంట్స్ ఏవి కూడా లేవు. అలాంటి క్యాంపెయిన్లు ఏం లేవు. ద ర్యాట్ రేస్ అమాంగ్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ర్యాంకింగ్ హ్యాజ్ టర్న్డ్ అవుట్ టు బీ మీనింగ్లెస్. అంటే ఇప్పుడు మనం ఎలకల పోటీ లాగా ఈ డిస్ట్రిక్ట్స్ మధ్య దీనికి ఇంత వాటర్ సప్లై డెఫిషియన్సీ ఉంది అని చెప్పడం అనేది ఒక అర్థం లేని విషయం అనమాట. తర్వాత ఫిసైల్ అజంప్షన్స్, అంటే మనం అంటే ఊరకే చాలా సింపుల్గా ఊహించుకునే ఊహాగానాలు అనమాట. మనం చాలా సింపుల్గా ఈజీగా అనుకునే ఊహాగానాలు. ట్రూ, ద ఎయిమ్ అండ్ ఇంటెంట్ ఆఫ్ జేఎస్ఏ ఆర్ నోబుల్. అసలు మనం ఏంటంటే దాని యొక్క మెయిన్ కానీ ఎయిమ్ అంటే దాని లక్ష్యం కానీ దాని యొక్క విధానం ఆఫ్ కానీ జేఎస్ఏకి సంబంధించింది మాత్రం చాలా గొప్పదనమాట. బట్ ద అజంప్షన్స్ ఆర్ డిస్టార్టెడ్, అంటే మనం ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఏవి కూడా జరగవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ అజ్యూమ్స్ దట్ ద కామన్ పీపుల్ ఇన్ రూరల్ ఏరియా ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ప్రోన్ టు వేస్టింగ్ వాటర్. On the contrary, they are the ones who first bear the brunt of any water crisis. అంటే ఇక్కడ దీని లెక్క ప్రకారం ఏంటి అంటే, ఎవరైతే రూరల్ ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఊరికనే వాటర్ని వేస్ట్ చేస్తారు. అందువల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి వాటర్ క్రైసిస్ అనేది వస్తుంది అనేది వీళ్ళ యొక్క ఫస్ట్ అజంప్షన్. అంటే ఇది ఒక ఫస్ట్ ఊహాగానం అనమాట. ద పర్ క్యాపిటా వాటర్ అలొకేషన్ టు దోస్ లివింగ్ in rural areas is 55 liters, whereas the same for the urban areas like Delhi, Bangalore is 135 to 150 liters. దీని ప్రకారం వీళ్ళు ఒక అంచనా తీసుకొచ్చి ఏం చేశారంటే, ఒక మనిషి రోజుకి గ్రామీణ ప్రాంతాల్లో అయితే 55 లీటర్ల వాటర్ను వాడచ్చు, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద బెంగళూరు లాంటి నగరాల్లో అయితే 135 నుంచి 150 లీటర్ల వాటర్ను వాడచ్చు అని చెప్పారు. చూడండి, ఈ వాటర్ వాడే విధానం ఇక్కడ మనిషి అక్కడ మనిషి, కానీ ఇద్దరి మధ్య ఇంత వ్యత్యాసం ఎంత ఉందో చూడండి. దాదాపుగా డబల్ కన్నా ఎక్కువే ఉంది, ట్రిపుల్గా ఉందన్నమాట. దేర్ ఫోర్ ద జేఎస్ఏస్ మూవ్ టు reach out to the poor people and the farmers, asking them to save water appear hypocritical, particularly when a district administration blatantly allow the sewage generated from the towns and the cities to pollute village water sources such as tanks, ponds and walls. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ జేఏకి సంబంధించిన కమిటీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఈ ప్రజలు గ్రామీణ ప్రాంతంలోని ప్రజల దగ్గరకు వచ్చి మీరు వాటర్ని సేవ్ చేయాలా, తర్వాత వీటికి సంబంధించిన విషయాలన్నీ వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఈ పట్టణాల నుంచి వచ్చే ఈ పొల్యూషన్ వల్ల ఈ పల్లెటూళ్ళలో గ్రామాల్లో ఉన్న ఏవైతే ఆ వాటర్కి సంబంధించిన పాండ్స్ కానీ ట్యాంక్స్ కానీ అవన్నీ కూడా పొల్యూట్ అనే దాన్ని కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. మోర్ ఓవర్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సే వెదర్ మెజర్స్ లైక్ జేఎస్ఏ కెన్ ప్రొవైడ్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్. కానీ ఇప్పుడు మనం కష్టంగా ఉంది చెప్పడానికి, ఈ మాట చెప్పడానికి చాలా కష్టంగా ఉంది. జేఏసీ లాంటి సంస్థలు కూడా ఈ లాంగ్ టర్మ్ సొల్యూషన్ని చూపించలేకపోతున్నాయి ఈ వాటర్ సంబంధించి. మోస్ట్ ఆఫ్ ద ఫార్మ్ బండ్స్ బిల్ట్ విత్ సాయిల్ కెన్ స్పాయిల్ విత్ ఇన్ వన్ మాన్సూన్ సీజన్ డ్యూ టు ద రెయిన్స్ అండ్ ట్రీస్ పాసింగ్ బై ఫార్మ్ వెహికల్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్స్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే కనుక ఏమవుతుందంటే, చాలా వరకు ఈ మాన్సూన్ సంబంధించిన ఈ ఋతుపవనాలకు సంబంధించిన సీజన్ అనేది చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఎందుకని, ఈ రెయిన్ నుంచి వచ్చే దాని వల్ల ఎక్కువ చెట్లు, తర్వాత వెహికల్స్, తర్వాత ఈ యానిమల్స్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువ కాలం ఈ వాటర్ అనేవి ఉండకుండా పోతున్నాయి. ఫర్దర్ దేర్ ఆర్ ఇష్యూస్ లైక్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంజనీరింగ్ సూపర్విజన్ ఆఫ్ దీస్ స్ట్రక్చర్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ విత్ లెస్ ఆర్ నో కోఆర్డినేషన్ అండ్ లిమిటెడ్ ఫండింగ్ అండర్ MGNERAGA అండ్ అదర్ స్కీమ్స్. అంటే దీంట్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే, దీని వాటర్ సంబంధించిన దాని గురించిన సరైన నిర్దిష్టమైన ప్రణాళికలు కానీ, వాటిని ఎలా సేవ్ చేయాలా, ఎలా ప్రిజర్వ్ చేయాలా, ఎలా దాచిపెట్టుకోవాలనే దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఎవరికీ లేదు. తర్వాత దీంట్లో రకరకాల గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాయి, అంటే రకరకాల ఆర్గనైజేషన్స్ అనేవి వీటి మీద పనిచేస్తున్నాయి. వీటిలో ఒకదానికి కోఆర్డినేషన్ లేకపోవటం, తర్వాత ఫండింగ్ అనేది, అంటే వీటిలో డబ్బులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. MGNERAGA కింద ఇచ్చే ఈ ఫండింగ్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్ అనేది మంచిగా జరగట్లేదు. ఫైనల్లీ దే హ్యావ్ హార్డ్లీ బీన్ మెనీ ఎఫర్ట్స్ అండర్టేకెన్ టు dissuade farmers from growing water intensive crops such as paddy, sugarcane and banana
వెన్ ఇట్ ఈజ్ వైడ్లీ నోన్ దట్ అగ్రికల్చర్ కన్జ్యూమ్స్ 80% ఆఫ్ ద ఫ్రెష్ వాటర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారంటే ఇంక చివరికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువగా వాటర్ను ఉపయోగించుకునే పండించే పంటలు ఏవైతే ఉన్నాయో వాటి పండకుండా చేస్తున్నారు. ఏంటి ఈ ప్యాడీ, ఇప్పుడు మనం తీసుకునే వరి కానీ, తర్వాత షుగర్ కేన్ చెరకు కానీ, తర్వాత బనానా, ఇవన్నీ కూడా ఎక్కువగా 80% ఫ్రెష్ వాటర్ కావాలి ఈ పంటలు పండించాలంటే. ద సమ్మర్ వాటర్ క్రైసిస్ హ్యాస్ నాట్ లెట్ అవర్ టు ఓవర్ పాలసీ మేకర్స్ లెర్నింగ్ మెనీ లెసన్స్. దీని ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ సమ్మర్ వాటర్ క్రైసిస్ అనేవి ఈ పాలసీ మేకర్ అంటే ఈ రాజకీయ నాయకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి లెసన్లు నేర్పలేదు. అండ్ ద కంట్రీ జస్ట్ సీమ్స్ టు హ్యావ్ రిటర్న్ టు ఏ బిజినెస్ యాజ్ యూజువల్ సిచ్యువేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది కంట్రీ అనేది అప్పుడున్న సమయంలో మాత్రం రియాక్ట్ అవుతుంది, ఆ బిజినెస్ చూస్తుంది, తర్వాత మామూలు టైంలో దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు. అంటే సమస్య వచ్చినప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆ సమస్య ఎప్పుడైతే కొంచెం పక్కన పడిందో, అంటే దాని యొక్క తీవ్రత తగ్గిందో దాన్ని వదిలేస్తున్నారు అని చెప్తున్నారు. ఇవండి ఈరోజు 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.